వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత 9-10 రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని బండి భగీరథ అంశం కుదిపేసింది. సో ఈ క్రమంలో ఆయన పెద్ద ఎత్తున లొంగిపోయారని వాళ్ళ తండ్రి చెప్తుంటే, కాదు మేము అరెస్ట్ చేసామని పోలీసులు చెప్తూ ఉన్నారు. సరే, లొంగుబాట, అరెస్టా ఇవన్నీ పక్కన పెడితే ఎట్టకేలకు ఆయన అయితే రిమాండ్లో ఉన్నాడు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో కొంత ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆ యొక్క వ్యవహారంలో ఏం జరగబోతా ఉంది? ఎందుకు అంటే బండి భగీరథ అరెస్ట్ తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు కొంత ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడంలో పోలీస్ శాఖ విఫలమైంది అనే చర్చ జరుగుతోంది. మరోవైపు మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టి ఉంచారు వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి అనే చర్చ మరొకటి ఉంది. మరి ఇవాళ ఆయనే పోలీసులు ఏదైతే లొంగపరిచాను, లేకుంటే అడ్వకేట్ల సమక్షంలో పంపించేశానని చెప్తున్నటువంటి వాళ్ళ బండి భగీరథ తండ్రి మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టినట్టు, ఏ కారణం చేత, తప్పేమీ చేయలేదు అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అది కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే పోక్సో చట్టంలో పోలీసుల యొక్క తాత్సారం ఎందుకు వచ్చింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఆయన భగీరథ్ను పోలీసుల దగ్గరికి పంపేందుకే ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో తాత్సారం చేస్తే, మరి పోక్సో చట్టంలో పోలీసులు చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చర్యలు తీసుకోకపోగా, మరోవైపు ఇప్పుడు బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన తర్వాత కొంత త్వరితగతిన సాగింది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్లో డిలే చేశారో 5 గంటల పాటు డిలే జరిగింది అంటూ కూడా బాధితురాలు వాళ్ళ తల్లి స్టేట్మెంట్స్ ఆధారితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పోలీసుల పైన కూడా కొంత చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ బహిరంగంగా సాగుతోంది. మరోవైపు ఇప్పుడు ఈయన గనక అధికారంలో కొనసాగితే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకొని పూర్తి స్థాయిలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అట్లాగే పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి ఆఖరికి జడ్జిల మీద కూడా, హైకోర్టు జడ్జిల మీద కూడా కొంత సోషల్ మీడియాలో కొన్ని కథనాలుగా చిత్రీకరించి పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సో ఇప్పుడు దాని మీద కేసు కట్టమని ఇప్పటికే హైకోర్టుకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ చార్మినార్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎవరు దీని వెనకాల పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందనే అంశం మీద స్పష్టంగా చార్మినార్ పిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఆధారితంగా పెద్ద ఎత్తున అమ్మాయికి సంబంధించినటువంటి ఐడెంటిటీ రివీల్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అనేక బర్త్ సర్టిఫికెట్స్ కానీ, లేదంటే కనుక ఆధారాలన్నీ కూడా బయట పెట్టినటువంటి కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మీద కూడా ఇప్పుడు స్పష్టంగా 14 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం ఇదే పేట్ బషీర్బాగ్ పిఎస్లో. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈయన గనక ఖచ్చితంగా మంత్రి పదవిలో కొనసాగితే కేంద్ర క్యాబినెట్లో ఖచ్చితంగా ఈ కేసు కొంత ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ అమ్మాయి ఎవరైతే మైనర్ గర్ల్ ఉంటుందో ఆమెకు కూడా కొంత బాధితురాలుగా న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. సో ప్రధానంగా కేటీఆర్ ఏమన్నారో వినండి ఒకసారి. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. సో చూశారు కదా కేటీఆర్ గారు మాటలు. ఖచ్చితంగా బండి సంజయ్ను ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటే, మరోవైపు బీజేపీలో కూడా భారీ స్థాయిలో కేబినెట్ మార్పులు చేర్పులు దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా కొంత ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ప్రస్తుతం మోదీ నేతృత్వంలో నెక్స్ట్ 3.0 పాలనకు జూన్తో కొంత
రెండేళ్లు పూర్తిగా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా కూడా కొన్ని పార్టీ పరంగా కూడా కొంత ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా కొంత బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు వెస్ట్ బెంగాల్ కానీ లేదంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయ్ దుందుబి మోగించడం ఇలాంటి కీలకమైనటువంటి సమయాల్లో బండి భగీరథ్ వ్యవహారం, ఖచ్చితంగా ఇవాళ బండి సంజయ్ వ్యవహారం కూడా కొంత కుదిపే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క వ్యవహారం బయటికి రావటం, పోక్సో కేసు నమోదవటం, కేంద్ర మంత్రివర్గం నుంచి అతని తండ్రిని తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. అయితే ఆయన స్థానంలో తెలంగాణకే మరో బీసీలంతకు అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా కొంత ఇప్పటికే కసరత్తు అయితే జరుగుతోంది. సో ఈ కోణంలో మరి నెక్స్ట్ బీసీ నాయకులు ఎవరు? ఒకటి ధర్మపురి అరవిందా, లేదంటే కనుక ఈటల రాజేంద్ర. గత కొంతకాలంగా ఈటల రాజేంద్రకు సంబంధించినటువంటి చర్చ జోరుగా సాగుతోంది. గతంలో కూడా ఆయన ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా రేస్లోకి దింపినటువంటి నేపథ్యం. గజ్వేల్ అట్లాగే హుజూరాబాద్ 2 నియోజకవర్గాల నుంచి ఈటల రాజేంద్రని పోటీకి దింపినటువంటి నేపథ్యం. కాకపోతే ఇప్పుడు ధర్మపురి అరవింద్ సేమ్ కమ్యూనిటీ, బండి సంజయ్కి సంబంధించినటువంటి సేమ్ కమ్యూనిటీ కావటం, మున్నూరు కాపు కావటం, కాబట్టి మరి ఆయన వైపు బీజేపీ మొగ్గు చూపుతుందా, లేదు నెక్స్ట్ బీసీ సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణలో ముదిరాజులు బీసీల్లోనే అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు కాబట్టి ఖచ్చితంగా ముదిరాజు సామాజిక వర్గం కోణంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఖచ్చితంగా ఈటల రాజేంద్రకి ఇవ్వాలి అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణకు అడుగులు వేస్తుంది. టార్గెట్ తెలంగాణ నెక్స్ట్ అధికారమే దిశగా, అధికారమే పరమావధిగా సౌత్ లో తెలంగాణను గేట్వేగా భావిస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఈటల రాజేంద్రని దింపాలి అన్న ఆలోచన చేస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇదే భగీరథ్ కేసు విషయంలో కూడా పూర్తి వివరాలను కూడా ఇప్పటికే గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సంబంధించి ఆయన దగ్గర నుంచి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా కొంత ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఏ విధమైనటువంటి కేసు ఇది, ఎట్లా జరుగుతోంది అనేది కూడా, అంటే ఇదే కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని కాకుండా ఆయన గవర్నర్ నుంచి ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నారు. సో ఈ రెండింటి నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇదొక అంశం అయితే, అదే కేసులో ఇప్పుడు ఆయన కీలకంగా మారినటువంటి వ్యక్తి ఎవరు? జర్నలిస్ట్గా ఉన్నటువంటి సంగప్ప. ఆ యొక్క సంగప్ప పైన కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. సంగప్ప ఇప్పటికే పరారీలో ఉన్నారు. మరోవైపు కొంత బండి భగీరథ్ కేసులోనే ఎవరైతే ఆ యొక్క బాధితురాల పట్ల దుర్భాషలాడి ఆ యొక్క ఆత్మహత్య వ్యవహారంలో కొంత కేసు నీరుగార్చే ప్రయత్నం, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆ విధంగా నడిపినటువంటి నేపథ్యంలో డబ్బులు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడినటువంటి వాళ్ళకే కేసులు కడుతూ ఉంటే, ఆ విధంగా మాట్లాడాలని ప్రేరేపించి ఆ విధంగా మొత్తం ఈ వ్యవహారాన్ని కథ నడిపించినటువంటి వ్యక్తి ఒకటి సంగప్ప అయి ఉండొచ్చిన అనుమానాలు ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ బండి సంజయ్ గారు కూడా దీని వెనకాల కీలక పాత్ర పోషించి ఉంటారు అనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈయనని క్యాబినెట్ లో ఉంచకూడదు అనే ఒక డిమాండ్ అయితే, ఈయన మీద కూడా కేసులు కట్టాలనేది మరొక డిమాండ్. ఎందుకు అంటే ఇప్పుడు నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్ లో కూడా 81 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి మోదీ సహా కేంద్ర మంత్రి మండలిలో 72 మంది మాత్రమే ఉన్నారు. అంటే మరో 9 మందికి ఇప్పుడు అవకాశం కల్పించవచ్చు. సో ప్రక్షాళన భాగంగా కొంత పాత వాళ్ళని పర్ఫార్మెన్స్ బేస్ గా కొంత తీసేసి కొత్త వారిని మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా మోదీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ బిపిన్ ఎవరైతే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారో, ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ కార్యవర్గంలో కూడా కొంత మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చేయలేదు ఇప్పటిదాకా. మరి ఒకేసారి కేంద్ర మండలి అట్లాగే జాతీయ కార్యవర్గాన్ని కూడా కొంత బీజేపీ మార్చుకోవాలి, కొంత పునర్నిర్మించాలి, పునర్వ్యవస్థీకరించాలి అనే నిర్ణయం కూడా ఇప్పటికే పార్టీలో జోరుగా సాగుతుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా కొంత కీలకమైనటువంటి సూచనలు ఇప్పటికే బీజేపీకి చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి మచ్చ పార్టీకి మంచిది కాదు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ను వాడి బీజేపీ పార్టీ అఫీషియల్ గా ఉన్నటువంటి గ్రూప్స్ లో కూడా సర్క్యులేట్ చేయటం, ఆ దిశగా అక్కడ కొంత బీజేపీ పార్టీని కొంత ఇరకాటంలో నెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఏమో మాకు ఈ పార్టీకి భగీరథ్ వ్యవహారానికి సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు, కొట్టిపారేస్తున్నారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో నడిపినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చర్చ అంతా కూడా బీజేపీ సెంట్రల్ ఆఫీసు ఆ యొక్క ఐటీ వింగ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో కేసులు కట్టిన తర్వాత అరెస్టులు కనుక జరిగితే వాళ్ళ నుంచి కొంత ఎవరు చేయించారు, ఎవరు చేశారు, సూత్రధారులు పాత్రధారులు ఎవరు అంటే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఎవరైనా దీని తెలంగాణలో ఎవరు ఉన్నారనే అంశాలు కూడా బయటకు వస్తాయి. మరోవైపు ఇప్పుడు సంగప్ప పాత్ర ఏంటనేది కూడా పోలీసులు నిగ్గు తేల్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిట్లో కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా పోక్సో చట్టం పెట్టారు. సో ఆ యొక్క చట్టం చాలా కఠినమైనటువంటిది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఇప్పుడు బీజేపీ కొంత మచ్చలాగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికారమే పరమావధిగా వస్తున్నటువంటి బీజేపీకి ఈ వ్యవహారం పార్టీకి చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకటి రీసెంట్ గా మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పార్టీకి దీనికి సంబంధం ఆయన లొంగిపోయడానికి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఆయన ఏమంటారు. అది అవి సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందామా. ధన్యవాదాలు.
ఒకటి వెస్ట్ వెస్ట్ నేను చెప్తాను ఇది తీసేస్తే అయిపోయిందా నేను ఎప్పుడా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ గవర్నమెంట్ అంటే పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే ఉంటుంది నేను చెప్పిన వెస్ట్ బెంగాల్లో మా అమిత్ షా గారు విమానం దిగుతా అంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఫర్ ఇన్ఫర్మేషన్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగా గారు విమానం దిగుతా అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దిగి ఆయన నుంచి రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు. సో చూసారు కదా కిషన్ రెడ్డి ఏం మాట్లాడు. సో ఖచ్చితంగా ఒకవేళ ఆయన చెప్పినటువంటి వర్డింగ్స్ ప్రకారమే లొంగిపోయినా ఆ యొక్క లొంగిపాటు మీద కూడా కొంత క్రెడిట్ వారు జరుగుతుంది. ఒకవైపు లొంగుబాటు అని వీళ్ళు చెప్తున్నారు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ మేమే అరెస్టులు చేసాం అంటే పోలీసులు కొంత నెగ్లిజెన్సీ లేకుంటే పోలీసులు పట్టించుకోలేదు, పోలీసుల నిర్లక్ష్యం అనే అపవాదులు పోలీసులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాకూడదని ఒక డ్యామేజ్ రికవర్ చేసేది కానీ డ్యామేజ్ కాకూడదు అనే వ్యవహారంలో క్రెడిట్ వార్లో భాగంగా కొంత క్రెడిట్ వేసుకునే ప్రయత్నం పోలీసులు కూడా చేశారు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బాధితురాలు తల్లి కూడా వాంగ్మూలం ఇచ్చింది, బాధితురాలు కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వంతు వచ్చింది. నెక్స్ట్ అన్ని ఒకటేనాకోటి తేలే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో బండి సంజయ్ గారు ఖచ్చితంగా మోదీ క్యాబినెట్లో ఉంటే న్యాయం జరిగే అవకాశం ఉంది ఒకటైతే. ఇప్పుడు అధిష్టానం కూడా ఖచ్చితంగా తప్పించాలి. ఎందుకంటే 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. 2029లో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ సమీకరణలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ జరపాలి, పునర్వ్యవస్థీకరణ చేయడమే లక్ష్యంగానే కొంత ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ బీజేపీకి చెందినటువంటి కొందరు సీనియర్ నేతలతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు కూడా కొంత ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కొంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ మంత్రి యొక్క పనితీరు అట్లాగే ఆధారితంగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనే సమాచారం అయితే ఉంది. ఇప్పటికే 71 మంత్రులకు సంబంధించినటువంటి పనితీరును సంబంధించి రిపోర్ట్స్ని కూడా ఆ యొక్క రిపోర్ట్ కార్డ్స్ని కూడా కొంత పర్సీవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులో కానీ లేకుంటే జూన్లో కానీ జరగబోయే పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా బండికి కొడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రిగా కొనసాగుతూ పోక్సో కేసులో ఇరుక్కోవడం, బీజేపీ నిరకాటంలో పెట్టినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క పేట్ బషీరాబాద్ పిఎస్లో నమోదైనటువంటి పోక్సో కేసు వ్యవహారంలో భగీరథ్ కొంచెం పరారీలో ఉండి తప్పించుకొని తిరిగి ఆఖరికి లొంగుబాటై పోలీసులు నోటీసులు, లుకౌట్ నోటీసులు, మరీ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుక్కి లుకౌట్ నోటీసులు, తర్వాత లొంగిపోవటం, తర్వాత సిట్ వేయటం, ఎఫ్ఐఆర్ మార్చడం, హనీ ట్రాప్, ఇట్లా వరుస సీక్వెన్స్ ఆఫ్ ఘటనలు చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు బండి సంజయ్ బర్తరఫ్ అనే డిమాండ్ ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ బండి భగీరథ్ వ్యవహారంలో ఏం జరగబోతోంది, నిజంగానే సన్ స్ట్రోక్ కేంద్ర మంత్రికి తప్పదా? మే ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.